అబ్బ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 ా! అగో చాలా డేంజర్ రిస్కే ఇదంతా. అగో ఇప్పుడు మూవ్ అయింది. ఉంటావే ఏమండోయ్ నాని గారు. సో గైస్ మనం అయితే ఇప్పుడు ఏడికి పోతున్నాం అని అంటే శ్రీశైలం డ్యామ్ దగ్గరికి పోతున్నాము. డ్యామ్ దగ్గర మరి ఇక్కడ ఎక్కడ ఉందో మరి ఏమంటారు పర్షన్ బాయ్ ఇమ్రాన్ ఉన్నాడు కదా అన్న వాళ్ళది ఇక్కడ కాటేజ్ అంటే ఇదే ఉంది చూడు ఇదే ఈ ముంగడిది ఇది వీళ్ళదే పర్షన్ బాయ్స్ ఇమ్రాన్ అన్నది. కనిపిస్తుందా మీకు ఫ్లెక్స్? పర్షన్ ఫ్యామిలీ కాటేజ్ రూమ్స్ కేపీ ఫ్యామిలీ కాటేజ్ కేపీ అన్నది కూడా ఉంది. బోర్డు కనిపిస్తుంది పర్షన్ ఫ్యామిలీ అని చెప్పి పర్షన్ బాయ్స్ కాటేజ్ మెల్ల లెఫ్ట్ సైడ్ నుంచి మెల్ల పోనీ విన్నరో లేరో మరి ఈడ. కనిపిస్తుంది కదా ఎక్కువ మట్టుకైతే ఒక ఇళ్ళనే ఉంటారు అన్న వాళ్ళు వచ్చినప్పుడల్లా ఇళ్ళనే ఉంటారు వాళ్ళు ఇళ్ళనే ఉంటారు. ఇది అన్నది కాటేజ్ ఇమ్రాన్ అన్నది. సో ఓకే మనమైతే ఇప్పుడు ఏడిపోతున్నాం అని అంటే చలో లెట్స్ గో డ్యామ్ కాడ పోతున్నాము. డ్యామ్ కాడ పోయినాక చూపిస్తాం మీకు జస్ట్ ఎంత మా అంటే 2 minutes ఇక్కడ నుంచి మాకైతే ఇందాక కనిపించింది నాకు. జస్ట్ జస్ట్ 2 minutes పోయినాక చూస్తా ఎట్లుంది ఈ సమ్మర్ లో డ్యామ్ ఎట్లుంది దాని కథ ఎట్లుంది దాని వాతావరణం ఏమైనా ఉంటే రిపేర్ చేస్తావు కదా నీకే డన్ ఓకే. జస్ట్ ఇక్కడ నుంచి రెండు రెండు నిమిషాలే ఉంటది పోయి నీకు అది చూపిస్తా డ్యామ్. ఓకేనా జస్ట్ వెయిట్ అండ్ సీ. సో గైస్ ఇప్పుడైతే ఏమంటారు మైండ్ బ్లోయింగ్ వ్యూ పాయింట్ చూసిన జస్ట్ ఒక్క నిమిషం ఆవిడ మీకు చూపిస్తాను. మీకు కూడా కనిపిస్తుందా మీకు? అంటే దూరంకి వెళ్ళి చూస్తే మాత్రం జస్ట్ కొంచెం అట్లా టర్నింగ్ దగ్గర కొంచెం ఆపన్న చూద్దాం మనల్ని చూస్తారు కదా జర కొంచెం దింపటు కొంచెం దింపు 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 అది 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 దారుణంగా ఉంది అందుకోసం జర్ర దింపినాం అనుకో టర్నింగ్ లో ఉంది అందుకే అంటున్నాను జర్ర దింపినాం అనుకో ఒక్కసారి మనల్ని చూపించేస్తా. అరే సైడ్ కాపు ఏకదమ్ ఉంది అంటున్నాను నేనైతే వ్యూ పాయింట్. మనం పోదాం ఇప్పుడు ఆడికి పోదాం 100% పోదాం ఇప్పుడు ఆడికి వెళ్ళిపోదాము. డ్యామ్ చూపిస్తా. డ్యామ్ చూపించినాక నెక్స్ట్ ఆడికి చూపించినది ఇప్పుడు ఆడికి వెళ్ళిపోదాం. ఎట్లుందంటే ఎట్లుంది ఇప్పుడు మీరు చెప్పండి. చూసిన వాళ్ళు అయితే చాలా మంది చూసిండొచ్చు చూడని వాళ్ళు ఉండరు కదా చాలా మంది అంటే చాలా మంది చూడరు కదా వేరే లెవెల్ అనుకో. ఎట్లుంది భయ్యా శ్రీశైలం ఎక్సలెంట్ అవన్నీ ఎవరు అడిగారు నీకు ఎట్లుందని అడిగిన రోడ్ అంతా ఇదంతా రోడ్ ఇదంతా ఎంత కొండ చూడు ఎంత కొండ ఎట్లుందో నిజంగా అంటున్నా కదా. వాటర్ ఇది గేట్లు ఓపెన్ చేసి ఎట్లుంటుందో తెలియదు కానీ ఇప్పుడు చూస్తుంటేనే అంటే ఇడికెళ్ళి చూస్తూనే వాటర్ ఫ్లోటింగ్ ఎట్లుందో కనిపిస్తుంది ఇక్కడ. ఒకవేళ ఇది గేట్లను ఓపెన్ చేస్తే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. నిజంగా అంటున్నా కదా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అనిపిస్తుంది. ఇదంతా ఎట్లా చేసిర్రు అబ్బా బాబా అగో ఇదంతా రోడ్డు చూసిరా రోడ్ ఎట్లుందో పైనాక నిజంగా వేరే లెవెల్ పంపు. ఇంకా వాటర్ ఉన్నాయి డ్యామ్ పై అవతల వాటర్ ఉన్నాయి. ఒకవేళ కనుక గేట్లు ఓపెన్ చేస్తే ఒక్కసారి అవతల చూద్దాం అక్కడ సైడ్ పోతున్నాం చూద్దాం అట్లకించి ఇవి ఎంతమంది మేము వచ్చిన ప్రతిసారి ఏడ కారాస్తారదా చాలా మంది వచ్చి ఆగుతారు ఏడంటారు సార్. కానీ నేను అనుకునేది ఏం తెలుసా అక్కడ ముంగడ కనిపిస్తుంది కదా అక్కడ 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 పోయి అక్కడ దిగుదాం. అరే కార్లు కూడా ఉన్నాయా అరే పోవాలా ఆడికి పోతా. డోర్ లాగే ఆడికి పోవాలా అబ్బా ఆడికి పోవాలి ఫిక్స్ అయిపోయినా నేను ఆడికి వెళ్ళిపోవాలి పక్క వెళ్ళిపోతా ఆడికైతే ఆడికి వెళ్ళిపోయి ఆడ బోటింగ్ గీటింగ్ అన్నీ ఏముంటాయంట అంతా చూసుకోవాలి. కింద కూడా రోడ్ ఉంది వీళ్ళిద్దరు మెల్ల ఎట్లా అంటే మెల్ల పర్సన్ అన్ని మొత్తం సెర్చ్ చేస్తున్నాయి ఏంది ఏందని ఆడ కూడా వాటర్ ఎట్లా కనిపిస్తుంది చూడ ఫ్లోటింగ్ కూడా నిజంగా ఇంకో బస్సు ఎట్లాగా
బస్సు ఎట్లా పోతుంది చూడు. ఆ రూటు అబ్బా! ఆ ఫ్లైఓవర్ కనిపిస్తుంది నీకు? ఆ బస్సు కనిపిస్తుందా? ఆ ఫ్లైఓవర్ మీదకెళ్ళి కిందికి పోవాలనుకుంటే ఇప్పుడు మనము. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్‌గా ఉంది. ఆహా! ఒక్కసారి బ్యాక్ నేను కెమెరా పెట్టుకుంటున్నా ఆగుర్రి. ఆహా! ఒక్కసారి బ్యాక్ నేను కెమెరా పెట్టుకుంటున్నా ఆగుర్రి. వేరే లెవెల్ అనుకో. ఎట్లుందా? భయ్. అంతా హై టెన్షన్ అప్పుడు ఎట్లా కట్టి ఉండొచ్చు, మొత్తం రాళ్ళ మీదనే కట్టిండు మొత్తం. ఎట్లా కట్టి ఉండొచ్చు అంటున్నా. అది కూడా వైర్లు పెద్ద పెద్ద ఆ! హై టెన్షన్ అయినా మొత్తం కట్టిర్రు వదిలేసి ఎట్లా గుంజిర్రు. అదే మరి అనేది కూడా అదే కట్టెలు కాదు. ఎట్లా తీసుకొని వచ్చారు ఇది మీరు అబ్జర్వ్ అది చేసిర్రా? ఎలక్ట్రిక్ దానికోసం మధ్యలో వైర్‌లొచ్చినాయా? ఆ. ఆ వైర్‌లన్నీ ఈడికి జాయింట్ అయినాయి. ఆ వాడికి జాయింట్ అయినాయి. ఎలక్ట్రిక్ దీని నుంచి తయారైతుందిరా, వాటర్ నుంచి ఇళ్ళకించేనా? తయారైతుంది పైకి వెళ్ళేది. అంతేనా? మరి ఈడికెంచి స్టార్టా? దీని నుంచి స్టార్ట్ వైర్. ఆహాహాహా! ఓకే. ఓ ఈడు పైకెంచి ఇట్లా పోతున్నా. అగో అక్కడ పోతున్నది హై టెన్షన్. ఈడికెంచి స్టార్ట్ అయితే ఈళ్ళకెంచేనా వాటరు? ఆ! స్టెప్ బై స్టెప్ 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 బై స్టెప్ ఎట్లా పోతే అబ్బబ్బబ్బబ్బా! ఇటు వెళ్ళిపోతున్నావు. అమ్మమ్మమ్మ! ఎట్లా ఉంది? ఇది యాక్చువల్‌గా వాటర్ పడ్డప్పుడు వస్తే మాత్రం వాటర్ పడ్డప్పుడు గేట్లు ఓపెన్ గేట్లు చేసినప్పుడు. ఓపెన్ చేసినప్పుడు అది లాస్ట్ టైం నాకు తెస్తుండే రమ్మని రాలేను. వాటర్ ఇదొకటి, నాగార్జున సాగర్ ఒకటి ఆ! హైలైట్ అవి. కానీ అగోగో రోడ్లు ఎట్లా బ్లాక్ అయిపోయింది చూడు ఆడ. అగో ఒకటి రావాలంటే ఒకటి ఎట్లా అయిపోయింది చూడు ఆడ. కనిపిస్తుందా నీకిల్లా? బస్సు ఎట్లా ఆపింది మరి? అదే ఇంకో బస్సు వస్తుంది కదా! దానికోసం. అగో చాలా డేంజర్ రిస్కే ఇదంతా. అగో ఇప్పుడు మూవ్ అయింది. అంతా గాడి ఓన్లీ ఆడ కనెక్షన్ అది కింద ఉంది అది. ఊడిందా వైరింగ్ పాడ కనిపిస్తుంది. కింద ఇదే కదా! వైరింగ్ కరెంట్ వాటర్ కరెంట్ ఎలక్ట్రిక్ కార్ కరెంట్ ఎలక్ట్రిక్ వెహికల్. అబ్బబ్బో! మస్తుంది. మనమైతే ఇప్పుడు అక్కడ లాస్ట్ వరకు పోదాం. ఆడికి పోతాం. ఆడికి పోయినాక ఆడ చూద్దాము. ఒకవేళ పోయే చాయిస్ ఉందంటే పోదాము. కిందికి రావాలిరా ఆడికి. ఆడికి మళ్ళీ మనం అందులో పోయి అలా వాటర్‌లో ఆడుకోనికి ఉంటదని ఈడ. వాటర్‌లో నార్మల్ ప్లేయింగ్ ఉంటే ఆడుకోనికి ఉంటది లోపట. ఆడ ఉన్నది ఏంది? వాటర్ లో ఆడుతుర్రు ఆడ. ఏడ ఉన్నది? అగో వాళ్ళు కనిపిస్తలే, చేపలు ఆడుతలే ఆడ కింద. ఆ బండ్లు ఆగినాయా? డ్యామ్ కిందకి పోయి జర్ర ఆడ చిన్నగా ఎంజాయ్ చేసాం పోయి ఆడ డ్యామ్ దగ్గర. ఇగో వాటర్ కనిపిస్తున్నాయి. ఇంత ఇట్లా ఉంది. ఆ వేడికెళ్ళి కనిపిస్తది జర్ర చూస్తే. మామా బోల్తే మామా, బోల్తే మామా. నీకు అది అదే సరిపడు. వేరే అంటే ఇట్లా ఉంటేనే మెంటల్ ఉందని అంటే ఇంకా వాటర్ ఇంకెంత మెంటల్ ఉంటుందో అర్థమవుతుంది. ఇప్పటికే ఏమంటారు అబ్దుల్ భాయ్ చూసి మెంటల్ అయిపోయి పిచ్చోడు అయిపోయి ఎట్లా అనుకున్నాడు. మెంటల్ అయిపోయి అనుకోను. అంటే ఇటు సైడ్ ఉంటే పండుకుంటానని చెప్పేసి కెమెరా పెడతానని చెప్పేసి ఇటు సైడ్ పండుకో. అయినా కూడా మనం కెమెరా పెడతాం తెలుసు కదా. కెమెరామెన్ గ్యాంగ్తో అబ్దుల్ భాయ్ మనం ఏంటనే పెట్టేస్తాం. అది అట్లుంటది. అదే వాటర్ ఉంటే మాత్రం మొత్తం మునిగిపోలేదు. వేరే ఉంటది. నిజంగా చెప్తున్నా కదా. ఇప్పుడు ఇది శ్రీశైలం, ఎటు శ్రీశైలం ఇది ఎటు పోతుంది, ఇది అటు పోతే ఇది ఇటు పోతుంది. ఇది నిషేధించిన స్థలం అంట. అది వేరే వాళ్ళకి అది. అవునా? వేరే వాళ్ళకి ఏదో ఒక దగ్గర పోనీ ఇదో చెప్తున్నా కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ప్లేస్కి వెళ్ళిపోవాలి. ఆడికి వెళ్ళిపోతే ఆడ మనము ఎట్లా ఉంది ఏం కథ ఫస్ట్ అలా దిగి కొంచెం చూడాలి. ఎంత ఎండలో ఉంది కదా. కొంచెం డ్యామ్ దగ్గరికి డ్యామ్ కిందికి పోతున్నాము. ఇది రిజర్వాయర్ అంట. ఇది రిజర్వాయర్ అంట. ఇగో ఇది కనిపిస్తుంది కదా. ఇది
ఇది ఇంకో దిస్ ఈస్ కాల్డ్ సిపిఐ పార్టీ. ईयरफोन कर रहा था फिर अच्छा वाइन रख दिया था नहीं रे नहीं क्या वाइन रख दिया और साइड में रखा था जान दो. तू तेरे को नहीं बोला मैं वहां पे हाय बोल के जाते हो देखो ఈ అన్నకి ఏం తెలుసా, ఒకటి ఇవి కావాలి, పంచలు ఫోన్ కావాలి కావాలి. పంచలు కావాలంటే తీసుకోవచ్చు మాకు మస్తుంటే పంచలు వేరే ఉంది. ఇప్పుడు ఆమె కిందే దిగుదాము. పాపం పంచలు కట్టుకుని దిగుదాం పాపం చిన్నగా వాటర్ కి ఎంత తిప్పాలవుతుందా. చిన్నోడా? చిన్న పెద్ద అంకులు వాటర్ కి ఎంత తిప్పాలవుతుంది పాపం. నీళ్ళు పడ్డాయి అట్లా లోపల పడిపోయినాయి నీళ్ళు. లోపల పోకు ఎవరు రారు. సో గైస్ డ్యామ్ కిందకి అయితే వచ్చేసినాం. ఇందాక అక్కడి నుంచి ఎంత వచ్చేసినాం. ఇగో ఈ భయ్య లోపల దిగి అంటే భయపడుతుండవు, ఆయన దిగాడు. ఇగో ఫోటో దింపని చెప్పి మధ్యలో పోయి నిలబడ్డాడు. చలో దాబాయ్ మనం కూడా పోందా. ఏరా మొత్తం అది చేస్తాం. ఏడు దొరికినావు భయ్యా నువ్వు నిజంగా. సో గైస్ చూడు ఇగో నీళ్ళ మనం కూడా పోతున్నాం. ఇగో నా ఫోన్ పట్టుకో. ఎందుకు వచ్చినా రానప్పుడు పట్టుకోవచ్చు కదా. ఫోన్ పట్టుకొని కూడా అంతగానమా. ఫోన్ పట్టుకొని కూడా అంతగానం చేస్తున్నాను అంటే ఏం చేస్తాం. మనం వీడియో డ్యామ్ లోకి వెళ్ళిపోయినాం. బాబు కదలకు ఎంత మంచిగా పడుతుంది నీళ్ళల్లో. ఇది డ్యామ్, ఇది బ్యాక్ సైడ్. ఇది బ్యాక్ సైడ్. నేను ఎందుకు వచ్చినా పడుతున్నా మరి దూరం జరు. చేపలు 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 అవి చేపలు అవుతున్నాయి. చేపలు పోతుంది. చేపలు అవి కనిపిస్తున్నాయి గోల్డ్ కలర్ చెమికి మెరుస్తున్నాయా. చేపలు పోతున్నాయి. అడుగు 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 అవన్నీ చేపలే. అదే చేపలు అవే చెప్తున్నా నేను, మెరుస్తున్నాయి అవే చేపలు కొట్టుకుంటున్నాయి కింద మీద. ఇంత పెద్ద చేపలు అదే అన్న చేపలు తిరుగుతున్నాయి మరి. నిజంగా చెప్తున్నారు కదా డ్యామ్ కి అయితే వచ్చేసాం. సో ఫైనల్ సక్సెస్ఫుల్ అయితే డ్యామ్ కి అయితే రీచ్ అయిపోయినాం. డ్యామ్ లో అయితే మంచిగా ఎంజాయ్ ఫుల్ ఉంది. ఫుల్ కరెంట్ ఫుల్. అదే చెప్పేది నీకు నేను, చూడు తెలుస్తుంది నీకే. వాడు పిలుస్తున్నాయి కనిపిస్తున్నాయా అవి. ఇదంతా లొకేషన్ చూడు ఎంత మైండ్ బ్లోయింగ్ లో ఉంది మొత్తం ఇదంతా లొకేషన్. ఇట్లా గాలి వస్తుంది అంటే ఘోరంగా, గాలి అయితే ఘోరంగా వస్తుంది. ఇదంతా అక్కడ ఫ్యామిలీస్, ఇక్కడ వీళ్ళందరూ ఫ్యామిలీస్ ఉన్నారు. మంచిగా ఫ్యామిలీతో వస్తే మాత్రం ఆడుకోనికి మస్తు ఉంది. సో గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓయినా అఫీషియల్ అయితే బోట్ అయితే ఎక్కేసినాము. అంకుల్ వాళ్ళు బాబాయ్ చాలా మంచోడు. ఇందాక ఏమో అనుకున్నాను కానీ అంటే మళ్ళీ సెట్ అవ్వదు అనుకుని కొంచెం ఆలోచించి కొంచెం రిక్వెస్ట్ చేసి వచ్చినాడు బాబాయ్. నెక్స్ట్ టైం మీరు ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చేసేయండి. బాబాయ్ కూడా మంచిగా తీసుకెళ్తున్నాడు. అయిపోతుంది వస్తుంది కదా. మీరు కూడా తాగుతారు కదన్నా.
ఇప్పుడు వస్తారు కదా మీనాటులో మీలంటే మీలే కాదు ఎంతమంది కాల్ అయిపోయాను వాళ్ళు మరి ఏం చేస్తుంది చూడక తింటారు కదా అదేమన్నా తాగడ ఎట్టగడ్డలా పాల్గొంటామని అడిగామనుకో వీళ్ళందరూ ఏకమాత్రాలు మా మీదకి అంతే 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 ఇప్పుడు నువ్వేమంటావు అన్న ఏం ఆతరికలు మమ్మల్ని ఏమంటారు కదా అంటున్నావు మంచి చెప్తే సెడ్ అయిపోయామన్నమ్మా ఈ మాట మాత్రం బరాబర్ అయింది ఇవాళ రోజుల్లో మంచి మాట లేదు దొరుకుతుందా ఇంట్లో మొత్తం రాళ్ళు ఉన్నాయి రాళ్ళే ఉంటాయి మరి ఇంకేం చేస్తాం. ఈత వచ్చిన కొట్టచ్చు ఈత వరకు వచ్చారు లోపలికి అది కూడా కష్టం ఆ మునిగిపోతారా మాకు చెప్తాం మా మాట వినరాలి ఏం చేయాలా మందు తాగుతున్నాం కదా ఫ్రీగానా ఫైనల్గా అయితే డ్యామ్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాడు బాబాయ్ మనకి. దీంట్లో చేపలు వల వేస్తారా లేకపోతే గాలంతో పడతారా రేపటి నుంచి వచ్చి ఇక్కడ పని చేయరా అన్న సపరేక ఏందన్నా అడిగేది అంత అంటారు అంత కష్టపడి మనం తీసుకెళ్తున్నంత లాక్కుంటా నువ్వు ఎందుకు అదే అలా నువ్వు ఎంత ఆశపడుకుంటూ తీసుకెళ్తుంటే చూడు ఇంకా మాట్లాడిపిస్తున్నాడు. ఏం చిన్నప్పుడు ముసలోను అయినా ఆ మాత్రం తెలియదు నీకు. మొన్ననే ఏషియన్ పెయింట్ వేసుకున్నావు గడ్డానికి. ఏషియన్ పెయింట్ కూడా పోయింది అది చూడు. అరే మంచిదేనండి కృష్ణానది బాబాయ్ ఇది కృష్ణానది. బా చల్లగా ఉన్నాయి. మంచి కొండలల్లో గుట్టలలో మధ్యలో శ్రీశైలం డ్యామ్ మధ్యలో ఇట్లా బోటింగ్ చేసుకుంటూ వెళ్తుంటాయి. వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్, వేరే లెవెల్ థ్రిల్లింగ్. ఎలా ఉంటుంది? సూపర్ కానీ వర్త్. కానీ ఇది నెక్స్ట్ టైం ఏంటంటే మా డ్యామ్ ఓపెన్ చేసినాక వస్తే మాత్రం అది ఇంకా హైలైట్ ఉంటుంది బాబాయ్. ఇప్పుడు ఆ రాళ్ళక్కడ ఆపుతావా నువ్వు? ఆపుతారా? అక్కడ సరే బాబాయ్ చేసే మాట్లాడిపోయాక ఆశపడుతున్నాడు. అదేలే కానీ ఆశపడుతున్నావు బాబాయ్ మరి. ఒకసారి ఈ బ్యాక్గ్రౌండ్ లుక్ వేసుకోండి. ఇది బాబా ఎంత 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 మంచిగా ఉంది. వల వేసిండు అప్పా బాబా. వల వేసినా ఎంతసేపటి పడతాయి బాబా చేపలు? అంతేనా? ఇస్రోలా? బాబు ఇక్కడ రాళ్ళు ఉన్నాయి కదా. ఇక్కడ కూడా రాయి నప్పు. బోటు జరుగుతుంది. అదేం జరుగుతుంది? అటు తిరిగి నవ్వుకో, గిడి తిరిగి ఇడి చూపించా. నువ్వు ఎట్లా ఒక మాట చెప్పు.
రాయి రాయి కదులుతుందా నీళ్ళలో ఉన్న బోటు కదులుతుందా? రెండు కదులుతాయా? అందుకే ఇప్పుడు ముఖం మాట తిప్పుకొని అవ్వకుంటున్నావు కదా. కొంచెమైనా ఉండాలి. ఏ లేదనుకున్నా నీకు. ఏముంది ఏముంది అది చెప్పు, నీకు ఏం కావాలి అది ఉంది. నాకేమొద్దురా భయ్, నాకెందుకు చెప్పు. మాకు అవసరం లేదు భయ్య, అడిగిన వాళ్ళకి ఇచ్చేసుకో. అడిగిన వాళ్ళకి సిగ్గు, మనం సిగ్గు తప్ప ఇంకేం మాట్లాడడం. అదే ఉంది సిగ్గు లేదండి నీకు అంటే. బాబు అంత దూరం నుంచి బాగానే లాక్కొచ్చాను బాబాయ్ అయితే. అదే అదేలేము మీ కష్టం వల్ల చూసి రాను, మీరు కృషి చేయించుకున్నాను. మీరు వాళ్ళు ఏం చెప్తాడు ఇప్పుడు, ఎన్ని పెట్టుకుంటాను ఇప్పుడు కాలుగా వస్తున్నాము పెట్టుకుంటా ఇప్పుడు. అవును అవును అదేలే. ఎందుకనంటే మీ కష్టం మీకే బాబాయ్. సో చెప్పేవాళ్ళు 100 మాటలు లేనాసంటారు చెప్తారు. ఇగో ఈయన ఉన్నాడు ముసలాయనసంటారు, 100 మాటలు చెప్తారు. పక్క తిరిగి నవ్వుకుంటారు. అంటే ఎట్లా వెళ్తామో అదంతా చూసి. సో గైస్ మనమైతే ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ దాకా బాబాయ్ అయితే బోట్లో తీసుకొచ్చినాడు. మనమైతే ఎగ్జాక్ట్లీ కొంచెం జర్ర ముంగడు వచ్చేస్తే మనకి ఏంటంటే జర్ర ముంగడు పోయిన మనకు డ్యామ్ అయితే క్లారిటీ కనిపిస్తుంది. డ్యామ్ కోసం అని వెళ్తున్నాను. జర్ర ముంగడికి వస్తే డ్యామ్ అనేది మంచిగా కనబడుతుంది. కొద్ది ఇక్కడ వచ్చేసే అసలు ఈడ రామనుకున్నాం కానీ ఏంటంటే ఏమంటారు బోటు డ్రైవర్ ఉంటారు కదా, తనకు అడిగితే ఏమన్నానంటే కాదులే మీకు మాకు పడదు అని చెప్పేసి అన్నాడు. తర్వాత మళ్ళీ అతనే అర్థం చేసుకొని వచ్చి తీసుకొచ్చినాడు. నిజంగా నెక్స్ట్ టైం మనం వస్తే బాబాయ్కి కలవండి, మీరు కలిసి నెక్స్ట్ టైం మీరు బోట్ తీసుకోండి. ఇంత ఇట్లా రాళ్ళు మాత్రం వేద్దాము నేను బ్లాక్ అంటే బ్లాక్లా. సో గైస్ నిజంగా అయితే ఇగో ఆనే చీడక తీసుకొచ్చేసి ఇక్కడ ఏంటంటే ఫోన్ కూడా కొంచెం మాకు సపోర్ట్ చేస్తలేదు. ఎందుకంటే టెంపరేచర్కి ఫోన్ కూడా ఆఫ్ అయిపోతుంది. సో వీడైతే చూసారు కదా డ్యామ్ దగ్గరకు వచ్చేసినాము. డ్యామ్ దగ్గర నుంచి కూడా చూస్తున్నాము. మొత్తం ఎంత రాళ్ళు ఉన్నాయి అదంతా బ్యాక్గ్రౌండ్. అక్కడ కూడా చూసుకోండి ఒకసారి, మీరు కనిపిస్తుంది కదా ఇక్కడ సైడ్ చూడండి. ఇగో ఇదంతా డ్యాము, ఇదంతా ఘోరంగా రాళ్ళు ఉన్నాయి. చుట్టూ మొత్తం లొకేషన్ ఎట్లుందో చూసి చెప్పండి ఒక్కసారి. చూసిరు కదా మా ఫోన్ అయితే మన టెంపరేచర్కి తట్టుకోలేకపోతే ఫోన్ అయితే అయిపోతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓయినా అఫీషియల్ వీడియో మాత్రం చూసి ప్రతి ఒక్కరు షేర్ చేయండి.